అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేడిగడ్డకు పగులు వచ్చినాయి, అన్నారంకు బుంగబడ్డది. వాటిపైన కమిషన్ జ్యుడిషియల్ విచారణ జరుగుతుంది. జ్యుడిషియల్ విచారణ జరుగుతున్నప్పుడు దాని మీద మేమేదో కామెంట్ చేస్తాం? దానిలో నిజాలు ఏందో నిగ్గు తెలిసే అవసరం ఉంది కదా. ఇవాళ ఒక నిజం బయటికి రావాలంటే అబద్ధము ప్రపంచం అంతా చుట్టే వచ్చే లోపల నిజం ఇంకా నోరే దాటది. ఇలా కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, వాళ్ళకున్న సోషల్ మీడియా కానీ, ట్విట్టర్లో వాటి వేదికగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఒక వెనకట గోబల్స్ అని ఉండే, వాళ్ళకి మించిన వాళ్ళు వీళ్ళు గోబెల్స్ కంటే. కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ గోబెల్స్ని మించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. కాబట్టి ఆ నిజాలను దాచేయాలన్న ఉద్దేశం కొద్దీ బయటికి పడకుండా చేయడానికి ఈ యొక్క ఊదరగొట్టు ఉపన్యాసాలు ఇవన్నీ చేస్తుంటారు. నిండుకుండా ఉందా, ఆ నిండుకుండా ఉంటే అది ఎన్నుకుంటుందా అనేది నిపుణులు తెలుస్తారు. ఇలా మన నిపుణులకు దాన్ని ఒక కమిషన్ వేసి దాని యొక్క స్ట్రెంత్ ఏంది, అది నిలబడదా అని చెప్పి మనం దాని మీద ఒకటి మాత్రం వాస్తవం, మీరు అడిగిన ప్రశ్నకు మేడిగడ్డకు పగుళ్ళు వచ్చినాయా రాలేదా, ప్రపంచం అంతా చూసిందా చూడలేదా, చూసినప్పుడు అక్కడ ఉన్న నిపుణులు ఎవరైతే ముందుగా మనం కమిటీ వేశామో వాళ్ళు ఇచ్చినప్పుడు నేషనల్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంది, ఆ నేషనల్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినప్పుడు ఏమైంది, ఇందులో తేడా ఉంది, దీనిలో నాణ్యతా ప్రమాణాలను పాటించలేదు, దీన్ని నిండుగా నింపినట్టయితే అది కూలిపోయే ఆస్కారం ఉందని చెప్పి వాళ్ళు చెప్పింది ప్రాథమిక అంచనాలకు వచ్చినారు. ప్రాథమిక అంచనాలకు వచ్చిన తర్వాత ఫైనల్ అంచనా రావాలంటే దాని మీద నివేదిక తయారు చేయాలి, అనేక మందిని చేయాలి. ఇప్పుడు నీ దగ్గర పనిచేసిన మూట అంతా కూడా అప్పుడున్న ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఎవరైతే అధికారులు ఉన్నారో ఇరిగేషన్ కావచ్చు, జస్టిస్ ఘోష్ గారు రమ్మంటుంటే ఎవరు తప్పించుకు తిరుగుతారు. వాళ్ళు ఇవాళ రమ్మంటే రేపు వస్తామంటే ఎల్లుండి రమ్మ, సరే రేపు రానంటే ఎల్లుండి వస్తామంటారు, ఎల్లుండి వస్తారా అంటే సరే అవతల ఎల్లుండి వస్తామంటారు. మళ్ళీ తప్పించుకొని తిరుక్కుంటా వాళ్ళకున్న ఫైళ్ళు గాయబ్ చేసుకుంటా, ఫైళ్ళే సమర్పించకుండా వాళ్ళకు ఇలా నీ యొక్క హయాంలో పనిచేసిన అధికారుల తీరు వల్ల ఇవాళ ఇక్కడ విచారణ లేట్ అయింది. ఇవాళ ముందుగా ఎవరైతే నీ అడుగులకు మడుగులెత్తిన అధికారులు ఉన్నారో ఆ రోజు వాళ్ళను కమిషన్ ముందు అటెండ్ అయ్యి సరైన పత్రాలు సమర్పించి వాళ్ళకు ఆధారాలు ఇచ్చినట్టయితే విచారణ జరుగుతుంది. అందులో దోషులు ఎవరు, నిర్దోషులు ఎవరని ఆ విచారణ కమిషన్ తెలుస్తుంది. అలా కేవలం ఏమైనా నీకు నువ్వు తప్పించుకోవడం కొరకు ఇవాళ నిజంగా నేను ఒకటే మాట చెప్తున్నా, బీజేపీ ప్రభుత్వం కూడా ఆ రోజు మోడీ నుంచి మొదలుకుంటే అందరూ అన్నారు ఇవాళ అది వాళ్ళకి ఏటీఎం కార్డు అయింది కాళేశ్వరం ప్రాజెక్ట్ అని. ఇలా అందరు నోర్లు ఎందుకు మూరబడ్డాయి? మళ్ళీ ఏమన్నా అంటే సిబిఐకి ఇవ్వమంటారు. ఇలా సిబిఐ ఇద్దరు చీకటి దోస్తులు ఇలా మళ్ళీ రాజ్యసభలో ఇద్దరు కలిసి ప్రయత్నం చేయడానికి, బిడ్డను జైలు నుంచి పట్టుకొచ్చుకోవడానికి ఇద్దరు మొన్నడానికి పోయి బావమర్దలు పోయి ఢిల్లీలో మంత్రాలు జరిపించింది. ఇలా మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు ఇచ్చిన మాట ప్రకారం ఇలా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినాం, అదే మాదిరిగా గ్రూప్ టే ఇస్తున్నాం. ఈ రాబోయే అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ కూడా డిక్లేర్ చేసి మేము జాబులు కూడా ఇవ్వడానికి సిద్ధపడుతున్నాం. ఒక సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అలా గత ప్రభుత్వం కేవలం హామీలతో పబ్బం గడుపుకున్నది. ఇవన్నీ మేము చేస్తుంటే చూసి ఓర్వలేక మా పీఠాలు ఎక్కడ కదిలిపోతాయో, ప్రజల్లో మా ఉనికి లేకుండా పోతుందో అని చెప్పి పిచ్చిలేసి ఇలా ఒకవైపు అయ్యా కొడుకు అల్లుడు మాట్లాడుతుంటే ఇక్కడ స్థానిక నాయకత్వం కూడా వాళ్ళ దోపిడీకి అడ్డుకట్టపడ్డది. ఈ ప్రభుత్వంలో మా దోపిడీ చేసుకునే ఆస్కారం లేదు, ఈ ప్రభుత్వం ప్రజాపాలన వైపు సాగుతుంది, ప్రజల యొక్క అవసరాలనే ప్రామాణికంగా చేసుకొని ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటుందని చెప్పి తెలిసి పిచ్చిలేసి పిచ్చివాగుడు అవుతుంది. ఇలా రైతు రుణమాఫీకి ఏదో మేము రూమ్లో 4 గోడల మధ్యలో కూర్చొని మేము ఇవి నియమ నిబంధనలు పెట్టలేము. మేము ఎక్కడికి వెళ్ళినా మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు, రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు, ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లా మంత్రులందరూ కూడా కూర్చొని ప్రజల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఈ నియమ నిబంధనలను కూడా మేము పాటించడం జరిగింది. ఇవాళ కూడా వచ్చి చెప్తారు తలా తోక లేకుండా ఫ్యామిలీ రేషన్ కార్డు ఎందుకు, రేషన్ కార్డు లేదా, మేము చెప్తేనే చేసిండ్రు మీరు. ఇవన్నీ ఇలా ఏదో సామెత ఉన్నాయి చెప్తే బాగుండదు, కానీ నేను ఇక తెలంగాణలో సామెతలు ఉన్నాయి అవన్నీ కూడా మీరే అన్వయించుకొని రాస్తే మంచిది. అలా నా నోటి నుంచి చెప్తే మళ్ళీ
అదో పెద్ద పంచాయతీ అవుతుంది ఇవాళ. కాబట్టి దయచేసి ఇవాళ ఒక తలాతోక లేని విమర్శలు ఇలా వాళ్ళకి బీఆర్ఎస్ ప్రభుత్వం మతి భ్రమించి మాట్లాడుతుంది. వాళ్ళకి నాయకత్వం కూడా మతి భ్రమించి మాట్లాడుతుంది. వాళ్ళ ఈ యొక్క నియమ నిబంధనలన్నీ కూడా మేము రైతుల నుంచి ఎవరైతే కష్టపడి ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేసినరో వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో ఏ అవసరాలు ఏ నియమ నిబంధన పెడితే వాళ్ళ రుణం పోతుందో వాళ్ళు చెప్పిన తర్వాత ఇలా వాళ్ళందరితోని అధికారులతో అందరితో సమీక్షించి నియమ నిబంధనలు పెట్టడం జరిగింది. మా దగ్గర మా ముఖ్యమంత్రి దగ్గర ఏ ఎమ్మెల్యే అయినా ప్రజాప్రతినిధులం మేమైనా ఎవరైనా బాధాప్తా వెళ్ళొచ్చు. మేము మీ నాయన కానీ నువ్వు కానీ ఎప్పుడన్నా ఇచ్చినావు అపాయింట్మెంట్ వాళ్ళకి ఇచ్చిన ముఖాలా మీ ఎప్పుడన్నా ప్రజలకు ముఖాలు చూపించలే, గెలిచిన నాయకులకు చూపించలే మీరు ముఖాలు. నడుమంత్రపు రాజకీయ స్థితితోని ఇలా అందలం ఎక్కిన మీరు ఆ రోజు దాన్ని అహంకారంగా మలుచుకున్నారు. ఇవాళ ఆ అహంకారానికి ఇవాళ ప్రజలు తగిన గుణపాఠం చెప్పిండ్రు. ఇవాళ ఆ గుణపాఠాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి తప్ప ఇంకా ప్రజలను ఏ విధంగా చెప్తున్నాయంటే ప్రజలకు వాళ్ళ గురించి తెలియకనట మోసపోయినట ప్రజలు. నీకంటే ఆంధ్ర ప్రజలు గొప్పలాడు వాడు మాట్లాడతాడు అంటే తినేదేమో మగుని సొమ్ము పాడేదేమో ఇంకో పాట. తెలంగాణ ప్రజలతో తెలంగాణ ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చినవి ఇవాళ, తెలంగాణ ప్రజల సొమ్ము దోసుకున్నవి ఇవాళ, నీవు ఎక్కలేను ఇవాళ కోట్లకు పడగలెత్తినవు, 1000 కోట్లకు పడగలెత్తినవి ఇవాళ. 2009 సంవత్సరంలో నీ అప్పుడప్పుడు చూస్తుంది తెలియదు నీ బతికెంతనో, ఇవాళ నీ బతికేందో తెలియదు అందరికీ. ఇలా వీళ్ళు కూడా మాట్లాడారు అయింది. ఇలా ఈ ప్రాంతంలో చూసినట్టయితే ఏ విధంగా దోచుకున్నారో స్థానిక నాయకులు చేస్తారు. ఇలా రేపల్లుండి బండారం బయటపడి తొక్కుకొట్టి ఇలా ఇన్కమ్ ట్యాక్సులు కట్టిన వాళ్ళు కూడా గవర్నమెంట్ భూములు అసైన్మెంట్ ల్యాండ్ చేసుకున్నారు. క్లాస్ హౌస్లలో కూర్చోనో ఏసీ రూమ్లలో కూర్చొని మా పరిపాలన కొనసాగుతులేదు. ఇవాళ తెల్లారులేస్తే ప్రజల మధ్యలో ఉంటారు, మా మంత్రులు ప్రజల మధ్యలో ఉంటాము, మేము ప్రజల మధ్యలో ఉంటున్నాం. ఇక్కడ నుంచి ఎన్నికైండో సన్యాసి ఇంతవరకు ప్రజల కష్టాలలో పాలు పంచుకోవడం లేదు. ఏమున్నా ట్విట్టర్లు ఎక్స్ వేదికలు ఉత్తరాలు తప్ప ఇంకోటి లేదు. ఆయనకు ప్రజలతో చర్చించిన మామన బోలే ఇప్పటికీ ఈ సిరిసిల్ల ప్రాంత ప్రజలకు ఏ అవసరాలు కూడా ఆయన మాట్లాడతలేడు ఇవాళ. కానీ తెల్లారు లేస్తే మాత్రం ట్విట్టర్ వేదికగా వీటి వేదిక మాట్లాడుతండి, అలా ఉత్తరాలు రాసుకుంటూ మాట్లాడుతండి. అలా ఇక్కడ సమస్యల గురించి సమస్యలు ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా వారు ప్రయత్నం చేయట్లేదు. ఎంతసేపు ఒక గాలి మాటలు మాడి ఒక బట్ట కాల్చి మీదేసి దాని మీద చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఇటువంటి చిల్లర మల్లర రాజకీయ విమర్శలకు ఎవరు కూడా భయపడేది లేదు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడే నీ తాటాకు చెప్పులకు మేము బెదలలే. ఇవాళ మేము అంతకంటే కూడా బెదిరే అవసరం లేదు. ఇవాళ అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అప్పుడు నీ గుప్పిట్లో పెట్టుకొని ఇలా పోలీసు వ్యవస్థని గుప్పిట్లో పెట్టుకొని మా యొక్క కార్యకర్తల పైన అప్పుడు అనేకమైన అక్రమ కేసులు పెట్టినప్పుడు కూడా మేము భయపడలే. అప్పుడు ఇప్పుడు ఎందుకు భయపడతాం? ఇంకా మేము చేస్తుంది కూడా బాజాబ్తా పని. మేము ప్రజలకు అనుకూలమైన పనులు చేస్తున్నాం. ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలకు అండదండగా ఉండే పార్టీ. వాళ్ళ ఏ ఒక్క సామాజిక వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా వారందరికీ కూడా సమన్యాయం చేయాలన్న ఉద్దేశం కొద్దీ ప్రజాపాలన కొనసాగిస్తూ ముందుకు పోతున్న తరుణంలో కొంతమంది రాజకీయ అవగాహన లేనోళ్ళు, సామాజిక అవగాహన లేనోళ్ళు ఇలా చిల్లర మల్లర మాటలు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారు. వాళ్ళని అందరినీ కూడా ప్రజలు ఆల్రెడీ చీత్కరించుకున్నారు, చీకొట్టినరు. వాళ్ళ స్థానం మీద వాళ్ళకి చూపించారు. ఇవాళ చూపించినాక కూడా ఇప్పటికి ఇంకా బుద్ధి తీసుకోకుండా రాజీనామాకు సిద్ధపడాలి. వాళ్ళ మా బావయ్య హరీష్ రావు సిద్దిపేటలో చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు. మళ్ళీ ఇవాళ ఏం మాట్లాడుతాడు? 6 గ్యారెంటీలు కూడా రైతు రుణమాఫీ, నువ్వు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఆగస్టు 15 లోపల చేస్తే నేను రాజీనామాకు సిద్ధం అన్నాడు. ఇవాళ ఏం మాట్లాడుతాడు? 6 గ్యారెంటీలు కూడా చేయనట. అసలు ఆయన మోరా ఇంకేంది? హైదరాబాద్ మున్సిపాలిటీ సెప్టిక్ డ్రైనేజ్ ట్యాంకా? ఒక్క మాట మీద నిలబడే మనస్తత్వం కాదా మీది? తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలైనా నాకు అనుమానం వస్తుంది. అలా వీళ్ళందరూ కూడా ఇవాళ ఇంకోళ్ళు మాట్లాడతాడు, పోయి ఆయన చేస్తే సంసారం అట, ఇంకోళ్ళు చేస్తే వ్యభిచారం అట. తీసుకుపోయి మొత్తం మందిని తీసుకుపోయి జమ చేసుకున్నావు కదా. అప్పుడు మళ్ళీ ఇలా మా వాళ్ళని తీసుకుపోతున్నావు అంటే మీ వాళ్ళని వచ్చి పరిపాలిస్తారా? వాళ్ళే వస్తాను. నువ్వు చేస్తే నువ్వు సంసారం అయింది, మేము చేస్తే వ్యభిచారమైన. అది నువ్వు తౌడు తింటేనేమో రుచి తిన్నావు, మేము తౌడు తింటేనేమో గతిలేక తిన్నాం. ఐటీ కానీ ఇవన్నీ కూడా కేంద్ర సంస్థలు నిఘాలో ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి. వాటిని వాళ్ళు అడుగులకు మడుగులు తీసుకోవచ్చు అని చెప్పి
ఇవాళ ప్రయత్నంలో ఒక కుటిల ప్రయత్నం అది. అలా నిజాలు నీకు తెలుసాలి. ఇవాళ తెలంగాణ ప్రజల సొమ్ము అది, చెమటోడ్చిన సొమ్ము, ట్యాక్స్ కట్టిన సొమ్ము, మన సొమ్ము. మనకు దానికి ఎవరు దీనికి అందరికీ ఈ అన్యాయానికి ఈ అన్యాయానికి ఈ ప్రజల యొక్క ఆక్రందన కారకులు ఎవరని చెప్పి నిజం తేల్చాల్సిన పరిస్థితి బాధ్యత మా పైన ఉంది కదా. ఇలా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఆయన మామూలుగా పీసీసీ అధ్యక్షుడి నుంచి మొదలుకుంటే ఇలా ముఖ్యమైన ఆ రోజు చెప్పిండు ఆయన దీన్ని సిబిఐకి ఎంక్వైరీ అని చెప్పి కోర్టులో రిట్ కూడా వేసినారు. మరి అప్పుడు బీజేపీ, ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ అప్పుడు కూడా అధికారంలో ఉంది కదా, మరి అప్పుడు ఎందుకు మేము చేస్తామని చెప్పి ముందుకు రాలేదు? ఇవాళ వచ్చి మాకు సిబిఐకి అప్పచెప్పండి ఎందుకంటారు? అంట్లో ఇందేదో రాజకీయం ఉంది. ఇక్కడ మన దగ్గర ఉన్న బండి సంజయ్ చేసి హరీష్ రావు మంచిగా ఉంటాడు అంటే కేటీఆర్ లంగన్నట్టే కదా, కేసీఆర్ లంగన్నట్టే కదా, అంటే హరీష్ రావును తీసుకుపోతున్న ఉద్దేశం ఉన్నట్టే కదా. ఈ నంగరాజు కబుర్ని మాకు చెప్తారు మీరు. మీ దగ్గర ఏముందో మాకు తెలియదు, మీ తెలివి ఏందో తెలియదు, మీ దొంగ తెలివి. మేము రుణమాఫీ చేస్తుంటే ఇవాళ పరిస్థితి ఏందో తేటతలంపై వాళ్ళు ఇలా పిచ్చివాగుడు అవుతుంది. ఇలా మేము ఉద్యోగాలు ఇస్తున్నాం, నోటిఫికేషన్లు ఇస్తున్నాం, వాళ్ళు ఇయ్యలేదు. ఇలా నిరుద్యోగ యువత అంతా కూడా ఎక్కడ మళ్ళీ ఇలా కాంగ్రెస్ వైపు వెళ్తుందో అని చెప్పి మళ్ళా దొంగ దీక్షలు, దొంగ ఉద్యమాలు చేస్తాను ఇలా కొందరితో. ఇవాళ వీటన్నింటిని కూడా డిఎస్సి చేయిస్తే దానిలో కొందరిని చొప్పిస్తాను. ఇవాళ గ్రూప్ 1 గ్రూప్ 2 వేయిస్తే అలా కొంతమందితో చేయిస్తాను. ఇవాళ అంటే మీరు నోటిఫికేషన్లు ఇవ్వలేదు, ఇచ్చిన నోటిఫికేషన్లు అన్నీ కూడా దొంగ నోటిఫికేషన్లు, ఏదో ఒక బహానా పెట్టి వాటిని కూడా క్యాన్సిల్ చేసినారు. మీ బతుకులన్నీ కూడా పేపర్లు అమ్ముకున్న బతుకులు. ఇవాళ అదే గ్రూప్ 1 మేము మంచిగా కండక్ట్ చేసినాం. ఇలా చేస్తే ఈ రేషియో చేయాలి, ఏ రేషియో చేస్తుంది? దేనికైనా ప్రామాణికాలు ఉంటాయి, ప్రాతిపదిక ఉంటుంది. ఇలా 1:2 యూపీఎస్సీ కూడా ఉంటుంది ఒకటి, ఐఏఎస్ ఐపీఎస్ ఈ రేషియోలో తీయాలని చెప్పి నువ్వు చెప్పిన రేషియో కాదు. ఇవాళ దేనికైనా ఒక ప్రామాణికం ఉంటుంది. ఈ రేషియోలో మీరు 1:3, 1:4, 1:5, 1:10 తీస్తారు. 1:1000 తీయాలి, 1:100 తీయాలని చెప్పి కొంతమందిని ఎంకరేజ్ చేసి చెప్పిస్తే దేనికైనా కొన్ని ప్రామాణికలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతి ప్రకారం పోతారు ఎవరైనా. ఇలా వీటన్నిటి కూడా దొంగ దీక్షలు చేయించుకుంటా ఇవాళ నువ్వు చేయడం అమ్మ పెట్టదు ఇంకోటి చేయని అన్నట్టు ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వలే, ఇలా నీళ్లు ఇవ్వలే, నిధులన్నీ మాయమైపోయినాయి. ఇలా ఇటువంటి రాజ్యంలో అటువంటి రాజ్యంలో ఇలా ప్రజలు గమనించిన తర్వాత ప్రజారాజ్యాన్ని తీసుకొచ్చుకున్నారు. ఇవాళ దానికైనా ఇప్పటికైనా కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, వారి వంది మాగాదులు కానీ బుద్ధి తెచ్చుకొని మంచిగా మసులితే మంచిది. ఇవాళ ప్రజలు మిమ్మల్ని మీ గుణపాఠాలను వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటే ప్రజలు మిమ్మల్ని ఆదరించే అవకాశం ఉంటుంది. ఇలా నీ అవసరాల కొరకు ప్రజలను వాడుకొని మళ్ళీ ప్రజల్నే తిన్నింటి వాసాలు లెక్క పెడితే ప్రజలు తగిన స్థానాన్ని మీకు చూపించడం తెలియజేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.